బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. అటు ఇంటెలిజెన్స్తో పాటు మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా కొంత కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్న 10,000కు పైగా మెజారిటీ దక్కే అవకాశం ఉంది అన్న అంశాన్ని అయితే ప్రస్తావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ధీమాగా ఉంది. మరిన్ని వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, అటు ఇంటెలిజెన్స్ అలాగే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం కాబోతున్నాయా? కాంగ్రెస్ పార్టీ కూడా కొంత గత 4-5 రోజులుగా కొంత ధీమాను వ్యక్తం చేస్తోంది. అలాగే కొంత బీఆర్ఎస్ అటు దొంగ ఓట్లు వేస్తున్నారని లేదంటే వేరేగా మ్యానిపులేట్ చేస్తున్నారని ఆరోపణలు గత 3 రోజులుగా చేస్తూ వచ్చింది. ఇదే నిజం కాబోతుంది అనుకోవచ్చా? జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పరం అవుతుందని ఒక అంచనాకు వచ్చేవచ్చా? సతీష్, ఖచ్చితంగా. అంటే దేశవ్యాప్తంగా అటు బీహార్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుందనే ఆసక్తి చాలా రోజులుగా ఉంది. బీహార్లో కూడా దాదాపు ఇప్పటికీ రిలీజ్ అయిన సర్వే సంస్థలు అన్నీ కూడా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది బీహార్లో. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో జరిగిన ఒకే ఒక ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి మనకు ఒక 4-5 సర్వే సంస్థలు ఇప్పటికే ఆపరేషన్ చాణక్య, నాగన్న సర్వే, పబ్లిక్ పల్స్, సోషల్ పోస్ట్, జనం సాక్షి ఇలాంటి కొన్ని సర్వే సంస్థలు మనకు పంపించిన సమాచారాన్ని బట్టి చూస్తే కూడా అన్ని సంస్థలు కూడా ఏకాభిప్రాయంగా కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తుంది. ఒక 3-4 రోజుల క్రితం వరకు టఫ్ ఫైట్ కనిపించింది. కొంత బీఆర్ఎస్కి ఎడ్జ్ కూడా కనిపించింది. అయినప్పటికీ గత 2-3 రోజులుగా మాత్రం పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ముందుంది. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధించింది. బీఆర్ఎస్ చాలా చోట్ల, చాలా పోలింగ్ బూతుల్లో కూడా, కొన్ని పోలింగ్ బూతుల్లో మన రిపోర్టర్లు కూడా పరిశీలించారు, కొన్ని పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు కూడా లేని పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ కొంత ప్రభుత్వ వ్యతిరేకత, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ చనిపోయిన సానుభూతి ఏమైనా వర్కౌట్ అయితే దానివల్ల గౌరవప్రదమైన ఓట్లు వచ్చే అవకాశం ఉంది తప్పితే పోల్ మేనేజ్మెంట్లో మాత్రం బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది కూడా కొంత అడ్వాంటేజ్గా మారి కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఓటు వేస్తారని భావించే ప్రతి ఒక్కరిని పోలింగ్ స్టేషన్ వరకు తీసుకొచ్చి ఓటు వేయించుకోవడంలో సక్సెస్ అయింది. ఇది మొదటి విజయంగా కాంగ్రెస్ పార్టీ చూడాలి. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళింది. అక్కడక్కడ బీర్లైలయ్య ఎమ్మెల్యే, అదేవిధంగా శంకర్ నాయక్ లాంటి వాళ్ళు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఎక్కడా దిగి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళకపోయినా ఆయన కూడా ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్లో అని ఆయన కాన్వాయ్తో వెళ్ళడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి మంత్రులు వీళ్ళంతా కూడా పక్కాగా అంటే తాము ఉన్నాము, తాము గమనిస్తున్నాము అనే ఒక రకమైన ఇండికేషన్ తమ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకోగలిగారు, నాయకులకు ఇచ్చుకోగలిగారు, ద్వితీయ శ్రేణి నాయకులకు. దాంతో వాళ్ళంతా పకడ్బందీగా పనిచేశారు. ఇప్పుడు వచ్చిన సర్వే సంస్థల రిపోర్టు కూడా మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా దాదాపుగా సరిపోలుతుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గత 2-3 గంటలుగా మనం చూస్తున్నాం, ఈవెన్ మాగంటి సునీత అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి నేరుగా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో ఆమె అభ్యర్థులైన తననే పోలీసులు అడ్డుకుంటున్నారు, కాంగ్రెస్ అభ్యర్థి యథేచ్ఛగా వెళ్తున్నాడు, కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా పోలింగ్ బూతుల్లోకి వస్తున్నారని కృష్ణానగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షేక్పేటలో లాఠీ చార్జ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది, ఎంఐఎం అక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఇవన్నీ అంటే ఈ ఇండికేషన్ ఏంటంటే ఓటమి తప్పదు అని భావించినప్పుడు ఇలాంటి ఇండికేషన్ చాలా సందర్భాల్లో వస్తుంటుంది. అదే అంటే బీఆర్ఎస్ నేతలకు, బీఆర్ఎస్కి కూడా కొంత క్లారిటీ వచ్చినట్లే మనకు కనిపిస్తుంది. సరే, అందులో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన కావచ్చు, కాంగ్రెస్ అధికార దుర్వినియోగం కావచ్చు, ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలవబోతుంది. 10 నుంచి 20 వేల మెజార్టీ ఉండే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 47%, 45కు పైగా, 45% పైగా కాంగ్రెస్ పార్టీకి, అరౌండ్ 40% బీఆర్ఎస్కి దాదాపు అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అదే రకమైన ఓటింగ్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సతీష్, రైట్ కళ్యాణ్.